హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా వీడియో వచ్చేసి మనం పొద్దున్నే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, పిల్లలకు స్కూల్ బస్సులు వ్యాన్లు వస్తూ ఉంటాయి కదా, అవి మిస్ కాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా పని చేసుకోవాలో చూసుకుందాం. నేనైతే పిల్లలు చిన్నప్పటి కాంచైనా ఇంతే చేస్తాను. కిచెన్లో పని ఎంత తొందరగా తీరితే అంత తొందరగా పిల్లల్ని వ్యాన్ ఎక్కియచ్చు. అందుకే ముందుగా నేను నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాతకి పిల్లలు మనం అందరం తిన్న తర్వాతకి గ్యాస్ కాడ బౌళ్ళు అవన్నీ తిన్న ప్లేట్లన్నీ తీసేసి ఇట్లా గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుంటానండి. అక్కడ నూనె మరకలు, మనం తిన్నవి, అన్నం మెతుకులు, వండినవి, కర్రీ అవన్నీ గ్యాస్ పైన పడతాయి కదా, అందుకే అదంతా ముందుగా క్లీన్ చేసుకొని నైట్ అంతా ఆరబెట్టుకోవాలండి. నీట్గా ఉంటుంది. చూడండి, మనం తుడిచినంత కడిగితేనే నీట్గా ఉంటుంది గ్యాస్. కొంతమంది క్లాత్ వేసి అట్లా ఇట్లా తుడుస్తారు కదా, అంత నీట్గా ఉండదు. ఆయిల్ మరకలు తొందరగా పోవు. మనం పొద్దున్నే లేచి వంట చేసేటప్పుడు క్లీన్ చేస్తే ఆ తడి ఆరాక మళ్ళీ మనం పని చేస్తుంటే అటు ఇటు గలీజ్గా ఉంటుంది. అందుకే మనం సాయంత్రమే ఇట్లా అంట్లన్నీ తీసేసి అంట్లన్నీ ఒక డబ్బాలో వేసి గ్యాస్ కడిగి నీట్గా అట్లా బొట్లు పెట్టుకొని ఉంచుకుంటే తెల్లారేసరికి నీట్గా ఆరి బాగుంటుందండి. లేకపోతే తడిగా ఉండి మనం వంట చేసేటప్పుడు కానీ మళ్ళీ దానిపైన అంత అంటే గలీజ్గా ఉంటుంది, అంత నీట్గా ఉండదు. అందుకే నేను ఇట్లా నైట్ పడుకునే ముందు అంట్లన్నీ తీసేసి గ్యాస్ కాడ ఇట్లా క్లీన్ చేసుకుంటానండి. మీరు కూడా పిల్లలు ఎవరైనా స్కూల్ పోయే వాళ్ళు ఉంటే తొందరగా ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి. వ్యాన్ అస్సలు మిస్ కాదు. పిల్లలకు మనం హడావిడిగా తిన్నారో తినలేదో అన్నట్టుగా తినిపించకుండానే పంపిస్తాం పని తీరకుండా. వాళ్ళకి వ్యాన్ మిస్ అయిద్దని హడావిడిగా వ్యాన్ ఎక్కియడమే సరిపోతుంది, కానీ మనం వాళ్ళకి తినిపించడానికి టైం ఉండదు. ఇట్లా నైటే మనం కిచెన్ కాడ అంతా క్లీన్ చేసుకొని ఉంటే మనకు చాలా తొందరగా పని తీరుతుంది. చూడండి, ఇప్పుడు గ్యాస్ కాడ ఎంత నీట్గా ఉందో. అంటే మనకు ఉన్నంతలో కూడా నీట్గా చేసుకోవచ్చు. కొంతమంది కబోర్డ్స్ అవి ఇవి టైల్స్ అట్లా ఉంటాయి కదా, అట్లనే కాకుండా మనకు ఉన్నంతలో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. నేను ఇందాక బయట వేసినట్టు అవన్నీ నీట్గా కడిగి తోమి ఒక డబ్బాలో వేసుకొని అవి కూడా పక్కకు పెట్టుకుంటే తెల్లారేసరికి అంట్లు అనేవి ఏవి ఉండవండి. చూడండి, ఇట్లా మనం అన్నీ నైట్ తిన్న ప్లేట్లు, గిన్నెలు అన్నీ ఒక్కటి లేకుండా అన్నీ క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని అవి ఉంటే తెల్లారేసరికి అవి కూడా మంచిగా ఆరిపోతాయి, తడిపొడి ఉండవు. ఇప్పుడు చూడండి, తెల్లారింది. తెల్లారేసరికి ఎంత నీట్గా ఉందో. గ్యాస్ దగ్గర అంట్లు లేవు కిచెన్లో. లేవగానే ఫస్ట్ బయట పని అయిపోయిన తర్వాతకి గ్యాస్ కాడ ఏం పని లేదండి, ఒక వంట చేసుకోవడమే. మనం నైట్ అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే తెల్లారేసరికి గ్యాస్ కాడ చూడండి అసలు తడిపొడి ఉండదు. ఒకవైపు చాయ్, ఒకవైపు అన్నం పెట్టిన ఈ అన్నము చాయ్ అయ్యేలోపు కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకుంటే తొందరగా కర్రీ అవుతుంది. వాళ్ళకు మనం కొంచెం వాళ్ళని హడావిడిగా పంపించడమే కాకుండా ఇవన్నీ మనం నిమ్మలంగా చేసుకొని ఉండొచ్చండి. ఈ కూరగాయలు కట్ చేసిన తర్వాత ఈలోపు చాయ్ అన్నం అయిపోతుంది కదా, అవి అయిన వాటిని పక్కకు పెట్టి మనం ఈ కట్ చేసిన కూరగాయలని కూర వండుకున్న తర్వాతకి బాక్స్లో పెట్టి పంపించండి. ఎవరైనా ఇలా చేసి చూడండి. అంటే చాలా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళనైతే ఇంకా చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తొందరగా లేవరు, తయారు కారు. వాళ్ళకి మళ్ళీ తినిపించాలి, టిఫిన్లని అన్నం అని. కొంచెం తినిపించకుండా వ్యాన్ ఎక్కిస్తే లంచ్ టైం వరకు ఎట్లుంటారో అని బాధ కదా. అందుకని కొంచెం మనం నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఉంటే పొద్దున్నే వాళ్ళకి అస్సలు వ్యాన్ మిస్ కాదు. పిల్లల్ని కూడా మంచిగా వ్యాన్కు పంపించండి. చూడండి, నాకు ఇటు సైడ్ అన్నం అయిపోయింది, చాయ్ కూడా అయిపోయింది, ఇప్పుడు కర్రీ కూడా అవుతుందండి. ఇలా చేస్తే మన ఆడవాళ్ళకి కిచెన్లో నీట్గా ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే పని తీరుతుంది. పొద్దున్నే లేవగానే కిచెన్లో ఫ్రెష్గా ఉంటే మనశ్శాంతిగా కూడా ఉంటుందండి. అంత పొద్దున్నే లేచి కిచెన్లోకి వచ్చేసరికి అంత కిచెన్ నిండా బౌళ్ళు అంట్లుంటే గలీజ్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నాకు ఆ వంట అయిపోయింది. బాబుకి బాక్సులు కూడా పెట్టిన, వాటర్ బాటిల్లో వాటర్ పోసిన తర్వాతకి మళ్ళీ పిల్లల్ని ఇట్లా స్కూల్కు బాక్స్ పెట్టి వాటర్ పోసిన తర్వాతకి మళ్ళీ ఇందాక మనం వంట చేసుకుంటుంది కదా, అవి కూడా కొంచెం తుడిచి పక్కకు పెట్టుకోవాలి.
చూడండి బాబుకి ఇప్పుడు వ్యాన్ మిస్ కాకుండా బాబు స్కూల్కి వెళ్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.